జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం గురించి తెలుసుకుందాము. ఈ ఆలయం పాండవులు ద్వాపర యుగంలో అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు సాలగ్రామ రూపంలో లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి పూజించారు. తరువాత శ్రీకృష్ణదేవరాయలు వారు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ తరువాత రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ ఆలయానికి గాలిగోపురాన్ని నిర్మింపజేశారు. ఈ ఆలయ గాలిగోపురం 153 అడుగుల ఎత్తైనది. తరువాత ఈ ఆలయాన్ని చైతన్య మహాప్రభు ఇస్కాన్ దర్శించుకున్నారు. శ్రీ శంకర్లు వారు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ ఆలయంలో ప్రదక్షిణగా వెళ్తూ ఉంటే మనకి ఒక బావి కనిపిస్తుంది. ఆ బావి స్వామివారి కైంకర్యానికి వాడతారు. ఇక్కడ కోదండ రామాలయం కూడా ఉంది. ఈ ఆలయం దగ్గర వెండి బల్లి, బంగారు బల్లులు కూడా ఉన్నాయి. ఇక్కడ వాహనశాల కూడా ఉంది. ఒక రామ స్తూపం కూడా ఉంది. ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది. ఈ ఉసిరి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేస్తే రాజ్య లాభం అని భక్తుల నమ్మకం. ఇక్కడ పిప్పిలి, రావి చెట్టు కూడా కలిసి ఉంటాయి. ఈ రావి చెట్టు, పిప్పిలి చెట్టుకి 3 ప్రదక్షిణాలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. నారదులు వారు శాపవశాత్తు పాలవృక్షముగా ఉద్భవించి స్వామి సన్నిధిలో కొలువై ఉన్నారు. ఈ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సంతాన వృద్ధి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ అమ్మ రాజ్యలక్ష్మీదేవి ఎంతో వైభవంగా కొలువై ఉన్నారు. గాలిగోపురాలు కూడా చాలా విశేషంగా ఉన్నాయి. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ రోజుకి మా ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. మా వీడియోస్ చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ.